హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. $3 ట్రిలియన్ ఎకనామీ. ఇక్కడ ఎస్బీఐ ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి చేయడం అయితే జరిగింది. ఎందుకునంటే విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలని. మన తెలంగాణకు మహారాష్ట్రల విదేశీ పెట్టుబడులు పొందే అవకాశం ఉంది అని, మరి $3 ట్రిలియన్ ఎకనామీ అవసరమని ఐఎస్బి ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి చేయడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధికి ఉన్నత ప్రమాణాల విద్య అవసరం. ఉద్యోగాల కల్పనలో వృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకోవడం జరిగింది. ఇక్కడ ఈనాడు ఇంటర్వ్యూలో విజన్ డాక్యుమెంట్ తయారీ బృందానికి నేతృత్వం వహించినటువంటి ఐఎస్బి ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి చేయడం అయితే జరిగింది. అసాధ్యం కాదు. దేనివల్ల? ఎందుకనంటే చైనా వృద్ధి చెందే సమయంలో ప్రపంచం గ్లోబలైజేషన్ ప్రక్రియలో ఉంది. జపాన్, కొరియా, అమెరికాలు చైనాకు పెద్ద వినియోగదారులు. ఈ చైనా దేశానికి జపాన్ దేశము, కొరియా, అమెరికా, మరి చైనాకైతే పెద్ద వినియోగదారులు అన్నమాట. అంటే వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు. ప్రస్తుతం ప్రపంచం గ్లోబలైజేషన్ అవుతుంది. ఇతర దేశాల వస్తువులు కొనడానికి సిద్ధపడడం లేదు. ఎందుకంటే ఇతర దేశాల వస్తువులు కొనడానికి అయితే సిద్ధపడడం లేదు. ఉత్పత్తులు మేలు రకంగా ఉంటేనే కొనే ఆసక్తి ఉంటుంది. అంతే కదా, ఉత్పత్తులు మంచి నాణ్యమైనటువంటి వస్తువులుగా ఉంటేనే వాళ్ళు కొనడంలో ఆసక్తి అనేది మరి చూపడం జరుగుతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మరి $3 ట్రిలియన్ తీసుకెళ్లడంలోనూ ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి అభిప్రాయపడ్డారు. ఎందుకునంటే $3 ట్రిలియన్ తీసుకెళ్లడంలోనూ ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి మరి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.